గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మీరు స్టార్టింగ్ అయితే డెమో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో నేను మీకు కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో ఆ వీడియోని అయితే అక్కడ నుంచి చూడండి. సాంగ్ వచ్చేసి మనకైతే డీజేలో ఉంటుంది, ఫోక్ సాంగ్ అనమాట. సో అలానే నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒకసారి డెఫినెట్లీ వెళ్ళి చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. మెయిన్లీగా నేను ఇది చేయడానికి వీడియో వచ్చేసి ఏంటంటే రీజన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది అంటే వ్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి, అలానే మన సబ్స్క్రైబ్ కూడా చేయమన్నారు. సో నేను మీకు ఫుల్ ఈజీ మెథడ్లో చెప్తాను. సో వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడైతే సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర అయితే 5.0 వర్షన్ అయితే ఉంది. ఇది ఓల్డ్ వర్షన్, బట్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. కొన్నిసారి అయితే మనకైతే వర్కౌట్ కూడా అవుతుంది, కొన్నిసారి వర్కౌట్ కాదు. సో మీరు ఎక్కడ కూడా మీకు ఓకే అప్డేట్ అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది, బట్ ఇది మీకు పర్మనెంట్ కూడా కాదు. సో డెఫినెట్లీ మీరు కూడా ఏదో విధంగా అయితే మీరు అప్డేట్ అయితే చేయకండి. అప్డేట్ చేస్తే మీకు ఇంకా ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 XML ఫైల్స్ అయితే ఇస్తాను. సో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకైతే ఫస్ట్ లేయర్ ఉంది. సో కింద కూడా చూసుకోవచ్చు, లేయర్స్ అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక స్టార్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే సెట్ చేసుకున్నా. సో గాయస్ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ అయితే ఇక్కడైతే ఫోటో అయితే ముందుగానే సెట్ చేసుకున్నా. సో ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఫస్ట్ లేయర్, ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు సింపుల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడైతే ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా. సో 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసేయండి. సో ఇలా చేసుకున్నాక ఇదే వేలో నేను మీకు త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అంటే 3-4 ఇమేజెస్ అయితే ఇలా సెట్ చేసుకున్నా. సో ఇదే స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోండి. మీకు కూడా డెఫినెట్లీగా వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర చూసుకోవచ్చు, నేను ప్రతి ఒక్కటి అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. సో బీట్ మార్క్ ఉంది కదా, సో బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ డోంట్ వరీ, సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు అయితే ఇలా అన్నీ అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ ఈ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే ముందుకైతే మనం అయితే ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కాపీ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ రౌండ్ యాంగిల్, సో ఇది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కింద ఒక లేయర్ అయితే ఇచ్చిన. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఇప్పుడు ఏం చేస్తారంటే పైన అయితే కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ చూసుకున్నా కదా, ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పేస్ట్ ఎఫెక్ట్. సో చూసుకోవచ్చు, ఎఫెక్ట్ కూడా చాలా బాగా అయితే పేస్ట్ అయిపోయింది. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటే ఫోటో పెట్టి అయితే చూపిస్తా. సో ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రాసెస్గా మీరు కూడా సెట్ చేసుకోవాలి. సో చూసుకోవచ్చు, ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా. సో ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ కూడా ఆన్ చేసుకోండి. మీరు డెఫినెట్లీగా మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇదే ప్రాజెక్ట్ని బేస్ చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్. సో మన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాక ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ రేషియోస్ అయితే. సో ఎగ్జాంపుల్ బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఇప్పుడు థర్డ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ని వచ్చేసి కాపీ చేసుకుందాం. సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇందాకైతే చెప్పినా కదా, సో ఫోటో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు, ఇలా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో ఇలా ఎఫెక్ట్స్ అయితే నీట్గా అయితే మీకు అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్గా సెట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, కలర్ అండ్ ఫిల్లర్ వచ్చేసినాక సో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. మీరు ఇది కూడా సేమ్గా ఫొటోస్ వచ్చేసి యాడ్ చేసుకోండి. సో చూసుకోవచ్చు, ఇప్పుడు గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది.
అయితే సేమ్ యాడ్ చేసుకున్నాక బ్రైట్నెస్ అయితే ఇటు చూసుకోవచ్చు. మనమైతే ఇలా అయితే ఆన్ చేసుకోండి ఎఫెక్ట్స్. డెఫినెట్గా కొంచెం వర్కౌట్. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇదే లేయర్ దగ్గర వచ్చేసినాక రెండు సేమ్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీడియా నాట్ ఫౌండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి. మీరు ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసండి. సో సెకండ్ లేయర్ మీద కూడా ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి మీరు. సో వర్షన్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడైతే సెకండ్ లేయర్. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద ఇలా అయితే ఆన్ చేసుకోండి ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ కూడా. సో ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఫోటో వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఎఫెక్ట్స్ కూడా ఆన్ చేస్తున్నా. సో చూస్తూ అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇది కూడా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్స్. సో ఇదే వేలో కలర్ అండ్ ఫీల్ దగ్గర చూసుకోండి. సో ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేస్తున్నా. సో చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిన. సో మీకైతే ఈ టైప్లో ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అయిపోతుంది చేసుకోవడానికి ఇంకా. సో ఇదే వేలో కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ వచ్చేసి ఆన్ చేస్తున్నా. సో ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడ నుంచి మనకైతే మ్యాక్సిమం అన్ని ఎఫెక్ట్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక మనకు కావాల్సిన విధంగా అయితే చేస్తున్నా. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే లేదు. సో ఇప్పుడు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ లేయర్ ఉంది కదా, లాస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి ఇలా. సో మనకైతే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పేస్ట్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ వచ్చేసి మీకైతే పేస్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడే ఇంకా దగ్గరలోనే మనకి ఇంకా ఎఫెక్ట్స్ వచ్చేసి యాడ్ ఉంటుంది కాబట్టి యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క లేయర్స్ని అయితే టూ లేయర్స్ నేను ఆల్రెడీ మన స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పిన. టూ లేయర్స్ ఉంటే మ్యాక్సిమం అయితే ఫొటోస్ వచ్చేసి సేమ్ ఫొటోస్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఫొటోస్ వచ్చేసి యాడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ అయితే చేసుకున్నా. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ అయితే లేదు. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసిన ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మ్యాక్సిమం మనకైతే ఈ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి అయితే వచ్చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఎఫెక్ట్ ట్రై చేద్దాం. సో గైస్ నేను మీకు చెప్పినా కదా, సో ఇక్కడ నుంచి అయితే ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి కింద ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎక్కువ ఇక్కడ నుంచి అనేది చాలా బాగా అయితే నీట్గా అయితే సెట్ అయిపోతుందో. సో నేను మీకు కొన్ని ఎఫెక్ట్స్ దాంట్లో అయితే చూపిస్తే ఎలా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు 7:27 ఉంది కదా. సో ఇదే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా, పేస్ట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసేయండి. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక లేయర్ ఉంది కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్ చూడండి కంప్లీట్గా. చాలామందికి అయితే కన్ఫ్యూజన్ అవ్వచ్చు, బట్ ఇదే ఇంకా ఈజీ ప్రాసెస్ మీకు. సో కొంచెం చూస్తూ అయితే ఎడిట్ చేసుకోండి. మీకు ఎఫెక్ట్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది డెఫినెట్లీగా. సో చూసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే చూస్తున్నాను. ఇలా అయితే నీట్గా చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, సో దీన్ని మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎడిటర్ షేప్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర ఇది ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్, ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ చేసుకున్నాక మనకైతే మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో సాంగ్ అయితే యాడ్ చేస్తున్నా. సో చూడండి ప్లస్ ఐకాన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఆడియో ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా
సో సెలెక్ట్ చేసుకున్నాక సాంగ్ 39 ఉంది కదా, సో ఇప్పుడు నేను మీకు సాంగ్ చూపిస్తా. గైస్ చూసుకోవచ్చు సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఒకసారి చూపిస్తా. సో ఇదే సాంగ్ని చూసుకోవచ్చు, సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సౌండ్ ఆప్షన్, సో సౌండ్ అయితే 150 ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోగానే సాంగ్ కూడా మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది. సో డెఫినెట్లీగా మీరు కూడా ఎడిట్ చేసి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సాంగ్ మొత్తం యాడ్ చేసుకున్నాక వీడియో అయితే కంప్లీట్ అయిపోయినాక పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. అంతే, మన వీడియో వచ్చేసి రెడీ అయిపోతుంది. గైస్ చూసారు కదా, మనకైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఈ టైప్లో అయితే వస్తుంది. సో మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అయితే అన్ని యాప్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో వీడియో ఎలా ఉందో నాకు డెఫినెట్లీ కమెంట్ చేస్తే సో మీరు కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో దాన్ని బట్టి అయితే చెప్తాను సో వీడియో చేయాలా వద్దా అనేది. సో సేవ్ ఆప్షన్ మీద సేవ్ చేసుకుంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో దాన్ని బట్టి అయితే చెప్తాను సో వీడియో చేయాలా వద్దా అనేది. సో సేవ్ ఆప్షన్ మీద సేవ్ చేసుకుంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.